హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మేఘల నాగేందర్. ఇంట్లో ఎప్పుడు పూరి చపాతీ కాకుండా పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. చిటికెడు ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్నాక కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి స్మూత్గా. పిండి కలుపుకొని ఒక 30 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఒక 30 మినిట్స్ పక్కన ఉంచుకున్నాక మళ్ళీ తీసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఒకసారి పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని పిండిని 2 ముద్దలుగా చేసుకోవాలి. పెద్ద బౌల్స్ లాగా మీకు ఎన్ని బౌల్స్ వస్తే అలా అన్ని ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా. క్లీన్గా ఉన్న ఫ్లోర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ఈ ముద్దలాగా చేసుకున్న చిన్న చపాతీని ఇలా ప్రెస్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా మనం ప్రెస్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా పల్చగా ప్రెస్ చేసుకున్నాక దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పొడి పిండిని చల్లుకోవాలి. దీని మీద ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పొడి పిండి చల్లుకోవడం వలన మనకు పరోటా అనేది కొంచెం పొరలుగా వస్తుంది. చాకు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఒక సైడ్ నుంచి ఎంత వీలైతే అంత వీలయ్యేటట్లుగా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఒక సైడ్ నుంచి మొత్తం మనం రోల్ చేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రోల్ చేసుకున్నాక మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రిపేర్ చేసేయండి. ఒక సైడ్ నుంచి చిన్న రోల్ లాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు పరోటా చేసేటప్పుడు చాలా పొరలుగా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకున్నాక చేతి మీద ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం ఈ రోల్ని మనం ప్రెస్ చేసుకోవాలి. మీకు వీలైనంతగా మనం ప్రెస్ చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టేసి బాగా హీట్ చేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పరోటాని వేసుకోవాలి. 2 సైడ్స్ లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. 2 సైడ్లు. ప్రాసెస్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. 2 వైపులా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కాల్చుకోండి. ఇలా అన్ని పరోటాలు ప్రిపేర్ చేసుకున్నాక వేడి మీదనే మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా పరోటా రెడీ.